హాయ్ ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని పొడవుగా దాన్ని ఆయిల్లో వేయించుకోండి. అది కొంచెం బాగా డీప్ ఫ్రై అయ్యాక చికెన్ తీసుకొని ఫస్ట్ మ్యారినేషన్కి కావాల్సినవి అండ్ ఫస్ట్ మిర్చి, గరం మసాలా అండ్ సాల్ట్, తర్వాత ఇంకా గరం మసాలా, బిర్యానీ పౌడర్, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఇంట్లో వేయించుకునేది అయితే బాగుంటుంది. దాని తర్వాత పెరుగు, ఇవన్నీ కలిపాక బాగా మిక్స్ చేసుకోండి ముక్కకి పట్టేటట్టు. దాని తర్వాత కావాల్సినంత లెమన్ జ్యూస్ అండ్ నెక్స్ట్ చిల్లీస్ అండ్ దాని తర్వాత హోల్ బిర్యానీ దినుసులు అవన్నీ వేసాక కొత్తిమీర అండ్ పుదీనా. దాని తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ ఇందాక డీప్గా ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా అందులో వేసేయండి. ఇప్పుడు దాన్ని ఫుల్గా మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువ వేయకూడదు, చాలా కొంచెం వేయండి, మరీ ఓవర్ అయిపోతుంది. అది ఫుల్గా మిక్స్ అయ్యాక బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటున్నారో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యారినేట్ చేసుకోండి. అది ఒక 30 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయ్యేలోపు మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో ఇలా వ్లాగ్లో చూపించండి. దాని తర్వాత కాంచనా మూవీ పెట్టాము టీవీలో, వాళ్ళు సైలెంట్గా చూసుకుంటున్నారు. ఈలోపు మనం మ్యారినేట్ చేసుకునేది పక్క నుంచి మనం బిర్యానీ రైస్కి కావాల్సినవన్నీ తయారు చేయాలి. సో బిర్యానీ రైస్ని ఫస్ట్ కడుక్కొని దాని తర్వాత మనం ఎసర పెట్టడానికి ఫస్ట్ నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది. సో నేను నెయ్యి వేసాను, నూనె బదులు నెయ్యి వేసి అందులో మళ్ళీ కొత్తిమీర, పుదీనా అండ్ ఇంకా బిర్యానీ రైస్కి కావాల్సిన అన్నీ బిర్యానీ దినుసులు వేసి మనం మ్యారినేట్ చేసుకున్నదంతా ఫ్రై చేసుకుంటూ ఒక పక్క, ఇప్పుడు మనం బిర్యానీ రైస్కి సరిపడా ఏమేమి చేస్తున్నామో వాటర్లో వేసి మరగబెట్టి దాంట్లో మళ్ళీ లెమన్ వేసి ఇప్పుడు మరగబెట్టిన తర్వాత మనం ముందుగా కడుక్కునే బాస్మతి రైస్ని తీసుకువెళ్ళి ఆ వాటర్లో వేసి కాసేపు బాయిల్ చేయాలి. అంటే బియ్యం మరీ మెత్తగా అవ్వకూడదు, అలానే మరీ ఉడకకుండా ఉండకూడదు. ఇప్పుడు రెడీ అయిన ఆ బిర్యానీ రైస్ని తీసుకొచ్చి మనం మ్యారినేట్ చేసి ఫ్రై చేసిన ఆ కడాయిలో వేసి మళ్ళీ లేయర్స్ కింద పెట్టుకొని ఇప్పుడు ఆ లేయర్స్ మధ్యలో మళ్ళీ మనం డీప్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసి పైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఇంకా మనం బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేయాలి అనుకుంటున్నాం కాబట్టి దాంట్లో కొంచెం కలర్ వాటర్ వేసి, మరీ ఎక్కువ కలర్ వాటర్ వద్దు, సో కలర్ వాటర్ వేసి అది రెడీ అవుతున్నది అనగా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 10 minutes వెయిట్ చేయాలి. దానిపైన మనం బరువుగా ఏదైనా ఉండి పెట్టుకుంటే బెస్ట్ మూత మీద. ఆ తర్వాత ఓపెన్ చేస్తే రెడీ.